సో గుడ్ మార్నింగ్ అండి. సో మన బిఎన్ఐలో ఉన్న కేటగిరీ వచ్చేసరికి ట్యాక్స్ అడ్వైజర్ కేటగిరీ అండి. దిస్ ఈజ్ మై సిఏ సర్టిఫికేట్ అండ్ దిస్ ఈజ్ మై సిఎంఏ సర్టిఫికేట్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ హ్యావ్ ఎ మెంబర్ ఇన్ ద ట్యాక్స్ బార్ అసోసియేషన్ అండ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అసోసియేషన్. సో ఈరోజు ఎజెండా ఏంటంటే, మన జనరల్గా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తుంటారు, కానీ అవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎలా ట్రిగ్గర్ అవుతాయి, ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి, ఆ ట్రిగ్గర్ అయినప్పుడు మనం దాని నుంచి ఎలా బయటపడాలి, సో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది చెక్ చేసుకుందాం అనమాట. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి? జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్స్ చేస్తుంటారు. సో క్యాష్ డిపాజిట్స్ చేస్తుంటారు. ఆ క్యాష్ డిపాజిట్స్ వచ్చేసరికి మోర్ దాన్ 10 lakhs కావచ్చు, 15 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ డిపాజిట్ చేస్తారు. సార్ మన బ్యాంక్ అకౌంట్లో మనం డిపాజిట్ చేసుకుంటే తప్పే ఉందని చెప్పి డిపాజిట్ చేసుకుంటారు. మన డిపాజిట్ చేసుకుంది మీరు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల మాత్రం వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 2 lakhs 3 lakhs చూపిస్తారు అనమాట. సో 2 lakhs 3 lakhs చూపిస్తే మీరు బ్యాంక్లోనేమో 15 to 20 lakhs డిపాజిట్ చేస్తున్నారు సేవింగ్స్ అకౌంట్లో, మీ యాన్యువల్ ఇన్కమ్ ఏమో 2 to 3 lakhs చూపిస్తున్నారు. అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేస్తుంది, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ మీకు ఆటోమేటిక్గా ట్రిగర్ చేసి వీళ్ళు 2 lakhs ఇన్కమ్ చూపిస్తుందని చెప్పి ట్రిగర్ చూపిస్తుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా నోటీస్ వస్తుంది. సో మీరు కనుక 15 lakhs క్యాష్ డిపాజిట్ చేస్తే కనుక మా దగ్గరికి వస్తే దానికి ఎంత చూపించవచ్చు, ఎంతవరకు చూపించవచ్చు అని చెప్పి క్లారిటీగా ఇస్తాం అనమాట. అండ్ తర్వాత క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. అందరికీ నాకు తెలిసి చాలామంది, మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ అందరికీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, అవసరం ఉన్న చోట లేని చోట క్యాష్ యూజ్ చేసే బదులు కంపల్సరీ స్వైప్ చేసేస్తూ ఉంటారు. ఆ స్వైప్ చేసినంత మాత్రాన మన పేమెంట్స్ ఏమో పర్ ఆనం వచ్చేసరికి 12 lakhs 15 lakhs దాకా ఉంటాయి. అంటే పర్ మంత్ వచ్చేసరికి 1 lakh 2 lakh మన పేమెంట్సే కాకుండా మన ఫ్రెండ్ పేమెంట్స్, మన రిలేటివ్స్ పేమెంట్స్ కూడా చేసేస్తాం మొహమాటానికి పోయి. సో అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లోనేమో 3 to 4 lakhs మాత్రం చూపిస్తారు. మీరు మీ యాన్యువల్ ఇన్కమ్ ఏమో 3 to 4 lakhs చూపిస్తున్నారు, మీరేమో క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఏమో 15 lakhs 20 lakhs చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో అక్కడ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే 12 lakhs మాకు పేమెంట్ చేశాడు, సో ఇతను చూడండి అని చెప్పి ఒక ట్రిగ్గర్ పంపిస్తారు ఏఎస్ ద్వారా అండ్ 26 days ద్వారా. సో అలాంటి వాటిని మనం ఎరాడికేట్ చేసుకోవచ్చు మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కనుక. అండ్ తర్వాత ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్. మన రియల్ ఎస్టేట్ టైకూన్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సో సునీల్ గారు అండ్ స్వాతి గారు ఇద్దరు ఏం చేస్తారంటే మన చేత ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయించి క్యాపిటల్ గెయిన్స్ చేయడం కానీ లేదా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాపర్టీ వాల్యూ వచ్చేసరికి మోర్ దాన్ 30 lakhs ఉందనుకోండి, మనది ఆటోమేటిక్గా ఏంటంటే మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, అది ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు అన్నమాట, డేటా పంపించేస్తారు. మనం ఏమనుకుంటాము, 30 lakhs ఎవరు చూడబోయాలి అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మన పాన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకుంటారు. ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోతుంది. ఎప్పుడైతే మన ప్రాపర్టీ వాల్యూ వచ్చేసరికి 50 lakhs కన్నా ఎక్కువ అయిందో 1% టీడీఎస్ కట్ చేసి మన బయర్కి డబ్బులు ఇవ్వాలన్నమాట, సెలర్కి డబ్బులు ఇవ్వాలి. అది డిడక్ట్ చేయకుండా కనుక మనం పేమెంట్ చేసేసాము లేదా ప్రాపర్టీ మనం ట్రాన్స్ఫర్ చేయించుకున్నాము అంటే కనుక ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ వేర్ వీ కెన్ ట్రిగర్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ తర్వాత జ్యువెలరీ షాప్, మన సూర్య జ్యువెలరీ షాప్ ఉందండి. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి వాళ్ళకి 50,000 రూపాయలు కొనుక్కుందని వస్తే వాళ్ళకి అట్రాక్ట్ చేసి వాళ్ళ నగలన్నీ, ఎందుకంటే వాళ్ళ షాప్లో అంత బాగుంటాయి నగలు, అంత బాగా అట్రాక్ట్ చేసి వాళ్ళు ఒక 5 lakhs 6 lakhs పేమెంట్ చేపిస్తారు. అంటే ఆ లెవెల్లో సేల్స్ చేస్తారు అనమాట. ఆ లెవెల్లో సేల్స్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, క్యాష్ పేమెంట్స్ చేపిస్తారు లేదా కార్డ్ పేమెంట్స్ చేపిస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు కొన్న అతను ఎవరైతే కొన్నారో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మాత్రం ఇయర్లీ వచ్చేసరికి 4 lakhs 5 lakhs చూపిస్తారు. సో ఇంత పేమెంట్ చేశారు, ఒక 15 to 20 lakhs పేమెంట్ చేశారు క్రెడిట్ కార్డ్ ద్వారా, క్యాష్ పేమెంట్ చేశారు జ్యువెలరీ పర్చేసి. మరి మీ ఇన్కమ్ ట్యాక్స్లో మాత్రం ఇన్కమ్ అనేది చాలా తక్కువ చూపిస్తున్నారు, ట్రిగర్ అవుతుంది. ఎందుకంటే మోర్ దాన్ 2 lakhs కనుక పేమెంట్ చేస్తే వీళ్ళు పాన్ కార్డ్ తీసుకుంటారండి ఈ షాప్లో. ఓకే, వీళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో జిఎస్టీ బిల్ రైజ్ చేస్తారు, ఆ జిఎస్టీ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇది ఒక ట్రిగర్ అనమాట. సో ఇది మన కామన్ లైఫ్లో మనం చూస్తాం. ఇది మన నాన్ బిజినెస్ పర్సన్ ఎలా అయితే ట్రిగర్ చేయొచ్చు ఇవన్నీ మీకు చెప్పాను. ఒక బిజినెస్ పర్సన్ ఎలా ట్రిగర్ అవుతాడంటే ఐటీసీ అనమాట, మిస్ మ్యాచ్ బిట్వీన్ GSTR 1 అండ్ GSTR 3B. మనం బిజినెస్ అందరూ చేస్తుంటాము, GST రిటర్న్స్ అందరం ఫైల్ చేస్తుంటాం. GSTR 1 ఫైల్ చేసేటప్పుడు టర్న్ ఓవర్ వచ్చేసరికి ఒక పర్ మంత్ వచ్చేసరికి ఒక 5 lakhs చూపించాం పర్ మంత్, ఎగ్జాంపుల్ 5 lakhs చూపిస్తాం. వేరే GSTR 3Bలో ఫైల్ చేసేటప్పటికి ఒక 1 lakh 2 lakh చూపించారు. ఎవరు, మన సప్లయర్, మనం కాదు, మన సప్లయర్ చూపిస్తే దేని మిస్ మ్యాచ్ వస్తుంది అనమాట. మన సప్లయర్ మనం సేల్స్ చూపించాం, కానీ వేరే వాళ్ళు వచ్చేసరికి తక్కువ చూపించారు.
మిస్ మ్యాచ్ వస్తే కనుక జిఎస్ఆర్ 1కి జిఎస్ఆర్ 3 ట్రిగర్ అవుతుంది, ఆటోమేటిక్గా నోటీస్ వస్తుంది అనమాట. సో ఈ సిమిలారిటీస్ ఉంటాయి. అండ్ అలాగే మనమేమో ఒక 5 lakhs రూపీస్ పెట్టి ఒక పర్చేస్ చేసాం, మెటీరియల్ కావచ్చు, మిషనరీ కావచ్చు. ఒక 5 lakhsకి ఇన్పుట్ సబ్సిడీ తీసుకుని, ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకొని మనం పర్చేస్ చేసాం 5 lakhs అని చెప్పి. వెరాజ్ మనకి ఎవరైతే ఆ మిషనరీ కానీ ఆ మెటీరియల్ కానీ సేల్ చేశారో వాళ్ళు వచ్చేసరికి 3 lakhs అనేది చూపించారు సేల్స్. అంటే 2 lakhs బ్లాక్ అనుకోండి, లేకపోతే 3 lakhs వాళ్ళు చూపించలేదు. మనమేమో 5 lakhs అని చూపించాం, వాళ్ళేమో 3 lakhs అని చూపించారు. మరి గ్యాప్ వస్తుందిగా. సో ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. ఆ ట్రిగర్ ఈ జిఎస్ఆర్ 1 అండ్ జిఎస్ఆర్ 3 మిస్ మ్యాచ్ వస్తుంది అనమాట. సో తర్వాత ఈవే బిల్స్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈవే బిల్ రైజ్ చేస్తారు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆపేస్తారని చెప్పి ఈవే బిల్ రైజ్ చేస్తారు. వెరాజ్ మన ఈవే బిల్ రైజ్ చేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా జిఎస్ఆర్ 1లోను జిఎస్ఆర్ 3లో చూపించాలిగా, మర్చిపోతారు. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, ఆ ఈవే బిల్ నుంచి ఎవరు చూసారులే, ఎవరు చూడబోయారులే అనుకుంటారు. వెరాజ్ ఇదే కనుక చేస్తే కనుక ఈవే బిల్లో రైజ్ అయ్యి జిఎస్ఆర్ 1 జిఎస్ఆర్ 3లో చూపించకపోతే ఆటోమేటిక్గా ఫ్లయర్ నోటీస్ వస్తుంది అన్నమాట ఆటోమేటిక్. సో ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. తర్వాత క్యాష్ టర్న్ ఓవర్ అండి. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే రీసెంట్గా మనం కేసెస్ చూస్తే కనుక కర్ణాటకలో ఏమంటున్నారంటే బేకరీస్ కానీ స్ట్రీట్ ఫుడ్స్ సప్లై చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏం చేస్తున్నారంటే మేము క్యాష్ ట్రాన్సాక్షన్సే చేస్తాము, యూపీఐలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే ఆటోమేటిక్గా జిఎస్టీ లిమిట్లోకి వెళ్ళిపోతున్నాము, జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది, మేము చేయమని చెప్పి అంటున్నారు. సో ఆటోమేటిక్గా ఏం చేస్తారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, క్యాష్ సేల్స్ చేస్తున్నారు. వీళ్ళు బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వీళ్ళు టర్న్ ఓవర్ చూపించినప్పుడు క్యాష్ సేల్స్ ఏమో ఒక 20 lakhs 30 lakhs చూపిస్తున్నారు పరానము. వెరాజ్ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్లో ఏమో 5 lakhs 6 lakhs చూపిస్తున్నారు. ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీరేమో బ్యాంక్ ఏమో 20 lakhs సేల్స్ అని చూపిస్తున్నారు లోన్ కోసం అని చెప్పి. మీరు వెరాజ్ జిఎస్టీలో అయితే మాత్రం 4 to 5 lakhs చూపిస్తున్నారుగా, ట్రిగర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించుకోండి, క్యాష్ సేల్స్ తగ్గించుకోండి. ట్రై టు యూటిలైజ్ ద బ్యాంక్ సోర్సెస్. అండ్ అలాగే లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే డిపార్ట్మెంట్ ఎలా ట్రిగర్ చేస్తుందంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఎస్ఎఫ్టీ డేటా ఉంటుంది అనమాట. అది ఆటోమేటిక్గా ఈ బ్యాంక్స్ కానీ పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఎంఆర్ఓ రిజిస్టర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే గవర్నమెంట్కి పీరియాడికల్గా డేటా పంపించాలి. ఎవరైతే వీళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళ పాన్ ఆధార్ అన్ని పంపించాలన్నమాట. ఈ డేటా తీసుకుని వాడు ఆటోమేటిక్గా వీళ్ళు రిటర్న్ ఫైల్ చేశారు, రిటర్న్ ఫైల్ చేస్తే ఎంత ఇన్కమ్ ఫైల్ చేశారు, వీళ్ళు చెప్పిన దానికి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా, అదప్పుడు ట్రిగర్ ఇవ్వని చేస్తారు, మనకి స్క్రూటినీ నోటీస్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎరాడికేట్ చేయాలంటే నేను చెప్పేదంటే సింపుల్గా ఒకటే చెప్పేది, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్స్ని ట్రాన్స్పరెంట్గా చేయండి. క్యాష్లో చేయాలంటే అసలు ఎక్కడ కనిపించకుండా చేయండి. బట్ ఇన్ కేస్ ఐటీ నోటీస్ తెప్పించుకోకూడదు, జిఎస్టీ నుంచి నోటీస్ తెచ్చుకోకూడదు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయకండి. అలాగే రెగ్యులర్గా మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేసుకుంటూ మన ఈశ్వరరావు గారి దగ్గర టాలీ ప్యాకేజ్ కొనుక్కోండి, ఆ తర్వాత నా దగ్గర రండి. ఆ తర్వాత జిఎస్టీని చూపిస్తాము. అండ్ అలాగే ఇబ్బంది లేకుండా తర్వాత మీ జిఎస్ఆర్ 1ని జిఎస్ఆర్ 3ని మ్యాచ్ చేసుకోండి, మీ ఆడిటర్ని కనుక్కోండి, మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్లో ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా చెక్ చేసుకోండి. దాని తర్వాత మెయింటైన్ వర్కింగ్ మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బాగా నీట్గా మెయింటైన్ చేసుకోండి. వెదర్ టాలీయా ఫిజికల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్లారిటీగా మెయింటైన్ చేసుకోండి. నా స్పెసిఫిక్ కాల్స్కి వచ్చేసరికి నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానండి. దాంట్లో మీకు ప్రతి రోజు పీరియాడికల్గా డౌట్లో సెషన్స్ వస్తూనే ఉంటాయి. అది కనుక స్కాన్ చేసుకుంటే కనుక మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఇది యూట్యూబ్ది అండి, అండ్ తర్వాత ఇది ఇన్స్టాగ్రామ్ది. నా స్పెసిఫిక్ కాల్స్ కంటే ఈ 2 సబ్స్క్రైబ్ చేసుకొని చాలు. థ్యాంక్ యూ.